కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మాతా శిశు ఆసుపత్రిలో ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది. సిజేరియన్ ద్వారా ప్రసవించిన పలువురు బాలింతల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. మొత్తం 10 మంది బాలింతల్లో 5గురికి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వారిని మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఉమేరా ఫాతిమా, రుక్సానా, జ్యోతిని హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. మరో 2 బాలింతలు లక్ష్మీప్రియ, సునీతలు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గడం, రక్తస్రావం, మూత్ర విసర్జన తగ్గడం వంటి లక్షణాలు కనిపించినట్లు వైద్యులు తెలిపారు. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? మందుల ప్రభావమా లేక ఇన్ఫెక్షన్ కారణమా అనేటువంటి అంశాలపై వైద్యులు దర్యాప్తు చేస్తున్నారు. మరియు 11వ తారీఖు నాడు 11-10 సెక్షన్స్ నిర్వహించడం జరిగింది. 10వ తారీఖు రాత్రి 1 గంట ప్రాంతంలో ఒక పేషెంట్ ఊపిరి ఆడట్లేదు అని కంప్లైంట్ చేయడం వల్ల ఆ పేషెంట్ని ఆ రోజు రాత్రి మా అనస్థెటిస్ట్ డాక్టర్ ఫిరోజ్ నుంచి నిజామాబాద్కి తరలించడం జరిగింది. ఆ తర్వాత 11వ తారీఖు యథావిధిగా 5 ఆపరేషన్స్ అయినాయి. ఉన్న పేషెంట్స్ నుంచి ఏమి కంప్లైంట్స్ కూడా ఏమీ లేకుంటే ఆ రోజు ప్రత్యక్షంగా నేను అందరు పేషెంట్స్ ని కూడా కలిసి అడగడం జరిగింది. కానీ ఆ రోజు సాయంకాలము ఇంకో పేషెంట్ లక్ష్మీప్రియ అనే పేషెంట్ ఇవే సింటమ్స్, కొద్దిగా ఛాతీలో నొప్పి, తర్వాత ఊపిరి ఆడకపోవడము, ఆ తర్వాత రక్త కణాలు తగ్గడము, ఈ కంప్లైంట్ తోటి కంప్లైంట్ చేస్తే మా ఫిజిషియన్ డాక్టర్ సాయిలు వచ్చి పరీక్ష చేసి ఆ పేషెంట్ ని పంపించడం